మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మాకు ఏం బాధ అనిపించడం లేదు సార్. ఇన్ని రోజులు కరెంట్ లేదనేది ఒక్కటే బాధ అనిపిస్తుంది మాకు. కడపలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలతో కలిసి ఇక్కడ ఈ బద్వేలు ఆర్డీఓ గారిని, అలాగే గోపవరం తహసీల్దార్ గారిని, బద్వేలు ఎంఆర్ఓ అర్బన్ ఎంఆర్ఓ తహసీల్దార్ గారిని కలవడం జరిగింది. బద్వేల్లో జరుగుతున్నటువంటి విషయాలన్నీ, భూములకు సంబంధించిన విషయాలన్నీ కూలంకషంగా చర్చించి పరిశీలించి ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాతనే మేము ప్రెస్ ముందర మాట్లాడడం జరుగుతూ ఉంది. బద్వేల్ అంటేనే మొత్తం ఇది కబ్జాలకు ఒక అడ్డాగా మారిపోయినటువంటి పరిస్థితిని ఈ రోజు మనం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. ఇక్కడ పనిచేస్తున్నటువంటి అధికారులు, తహసీల్దార్ గాని, ఆర్డీఓ గారు గాని, అదే ఇంకొక తహసీల్దార్ గాని, వీళ్ళు మొత్తం మున్సిపల్ కమిషనర్, వీళ్ళు మొత్తం దళితులనే టార్గెట్ చేసుకొని ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో, ఎవరైతే రాజకీయ పలుకుబడి లేకుండా ఉన్నారో, ఎవరైతే ఆర్థికమైనటువంటి బలం లేకుండా ఉన్నారో వాళ్ళని మాత్రమే టార్గెట్ చేసుకొని ఈ రోజు వాళ్ళని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి బద్వేల్లో కొనసాగుతా ఉంది. ఆ పక్క కోటీశ్వరులు వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి రోడ్లను కూడా కబ్జా చేసి విలాసవంతమైన భవంతులు కట్టుకొని జీవిస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి పోకుండా ఈ గోపవరం తహసీల్దారు అర్ధరాత్రి సమయం కాని సమయంలో, సందర్భం లేని సందర్భంలో ఒక మహిళ నివసిస్తున్నటువంటి, ఒక పేదరాలు నివసిస్తున్నటువంటి ఆ ఇంటికి ఎంక్వైరీ పేరు మీద అర్ధరాత్రి పోవాల్సిన అవసరం నీకేముందని మేము అడుగుతా ఉన్నాం. నీ దగ్గర సిబ్బంది లేరా? విఆర్ఓ లేడా? విఆర్ఏ లేడా? ఇంకొకరు లేరా? నువ్వు పంపిస్తే ఎవరైనా పోతారు కదా. నువ్వే ఎందుకు ఆ టైంలో కారు తీసుకొని ఆ టైంలో నువ్వు ఒక ఒంటరిగా ఉన్నటువంటి మహిళ ఇంటికి నువ్వు పోతున్నావు అనేది ఇక్కడ ఒక అనుమానాస్పదానికి దారి తీస్తా ఉంది. అదే కాదు, ఇంకా నువ్వు ఎవరైనా పోతే కేసులు పెడతాను బెదిరించడం, నీ ఇష్టం వచ్చేట్టు చేస్తా ఉన్నాం. నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా ఆ తహసీల్దార్ గారిని, ఈ ఆర్డీఓ గారిని చెప్తున్నా, చట్టానికి మీరేమో పెద్దలు కారు. చట్టానికి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ కు మీరు లోబడే పని చేయాల్సిన అవసరం ఉంది. 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఎవరైతే స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఉంటారో ఆ భూమి వాళ్ళ సొంతం కనుక వాళ్ళకు నువ్వు రికార్డు చేసి వాళ్ళకు పట్టాలు ఇచ్చి వాళ్ళని పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఒక దళితురాలు భూమే కాదు, ఒక బీసీ మహిళ భూమే కాదు, మొత్తం ఎవరి చేతుల్లో, ఎవరి కబంధ హస్తాల్లో భూమి ఉందో ఆ భూమిని అంతా పక్కకు తీయాల్సిన అవసరం ఉంది. ఆ రకమైన సమగ్రమైనటువంటి సర్వే జరపాల్సిన అవసరం ఉంది. కనుక ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. బద్వేల్ పట్టణ పర్యటనకు వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు నిజ నిర్ధారణ కమిటీ పేరుతో రావడం జరిగింది. బద్వేల్లో మేము వచ్చి పరిశీలించిన తర్వాత మాకు స్పష్టంగా అర్థమవుతున్నది ఏంటంటే గనక అధికారుల లైన్ డిపార్ట్మెంట్స్, రెవెన్యూ, మున్సిపల్, తర్వాత ఫారెస్ట్, ఇట్లా లైన్ డిపార్ట్మెంట్స్ మధ్యన సమన్వయం లేనట్టు స్పష్టంగా కనపడుతుంది. రూల్ ఆఫ్ లా అనేది ఇక్కడ గాలికి ఎత్తేసినట్టు కనపడుతుంది. అధికారులు వచ్చేసి నిబంధనలకు తూట్లు పొడుస్తూ కండ్ల ముందర దొంగలు వచ్చేసి ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి ఎంక్రోచ్ చేసి ఆక్రమించి కట్టుకుంటున్నా కూడా వాళ్ళ పక్కకి వెళ్ళి పరిశీలించినటువంటి పాపాన పోలేదు. పేదోళ్ళు, అది బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు, ఎక్కడే కానీ ఇల్లు లేని వాళ్ళు, ఒక మహిళ, రజక మహిళ 2.5 సెంటు కేవలం వాళ్ళకు బద్వేల్లో కానీ ఎక్కడే కానీ ఇంటి నివాస స్థలం లేదు. ఉన్న 2.5 సెంటును కూడా ఎంఆర్ఓ ఏకపక్షంగా 111 రెడ్డి అనేటువంటి ఎంఆర్ఓ ఆమె ఇంటి మీదకి వెళ్ళి సమయం కాని వేళలో, సందర్భం కాని వేళలో ఆమె దగ్గరికి వెళ్ళి ఇల్లు ఖాళీ చేయని చెప్తున్నటువంటి పరిస్థితిని కూడా ఆమె వర్షన్ విన్నాం. ఇక్కడికి వచ్చేసి ఇతనితోటి ఆర్డీఓ తోటి మాట్లాడితే లేదు నేను అట్టేమనలేదు అని చెప్తూ బుకాయిస్తున్నాడు. సో ఏదేమైనా ఇక్కడ స్పష్టంగా మాకు అర్థమవుతున్నది ఏంటంటే అధికారులంతా కూడా కుమ్మక్కైనారు. అధికారులు సమన్వయం లేదు. ఒకవేళ సమన్వయం ఉన్నా కూడా బలహీన వర్గాలకు, పేద వర్గాలకు, సన్న వర్గాలకు, బీద వర్గాలకు పనిచేసే పరిస్థితుల్లో ఇక్కడ అధికారులు ఉన్నట్టు లేరు. అందుకోసమనే మేము ఉన్నతాధికారుల దృష్టికి, డిఆర్ఓ దృష్టికి, జాయింట్ కలెక్టర్ దృష్టికి, కలెక్టర్ దృష్టికి, అవసరమైతే ఆ పైన సిసిఎల్ఏ, చీఫ్ సెక్రటరీ, అవసరమైతే గనక ప్రభుత్వ యంత్రాంగంలోని కీలకమైనటువంటి వ్యక్తులు లోకేష్ అంట, చంద్రబాబు నాయుడు అంటంగా, లేదంటే పెద్దోళ్ళందరికీ కూడా తీసిపోయే కార్యక్రమం కూడా ఒక డ్రైవ్ జరుగుతుంది. ఈ లోపల మేము నిర్దేశిత సమయం లోపల వీళ్ళు ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించకపోతే ఖచ్చితంగా చలో బద్వేల్కు పిలుపునిచ్చి తదనంతరం వచ్చేసి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అన్ని సంబంధిత అధికారుల దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకువెళ్ళి బద్వేలు పట్టణాన్ని పరిరక్షించేదానికి, బద్వేల్లో
అన్యాక్రాంతమైనటువంటి భూములు కాపాడేదానికి బద్వేల్ టౌన్ లో వచ్చేసి లేఅవుట్లలో ఏదైతే రోడ్లకు విడిచిపెట్టాల్సినటువంటి లేఅవుట్ లో ఎంత శాతం ఉందో దానిపైన కూడా మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం, పోరాటాలు చేస్తామని చెప్పేసి కోరుతూ ఈ మీడియాను కూడా మేము ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మంచి మీడియా ఉంది, ఇక్కడ సహకరించే మీడియా ఉంది, ప్రజల పక్షాన నిలబడే మీడియా ఉంది. ఖచ్చితంగా వారి యొక్క సహకారంతో బద్వేల్ని ఖచ్చితంగా మేము పరిరక్షిస్తాము అన్ని రకాలుగా అని చెప్పేసి మేము మనవి చేస్తాం. మరి ఈ రోజున బద్వేలు ఎస్సీ నియోజకవర్గమే అయినా కానీ ఇక్కడ మరి అగ్రవర్ణాల భోజ్యం అయిపోతా ఉందనేటువంటిది కూడా ఈ రోజున ప్రజా సంఘ లీడర్స్ మేము వచ్చి చూసినప్పుడు జరిగిన అన్యాయాలపైన నిజ నిర్ధారణ కమిటీగా మేము వచ్చి చూసినప్పుడు తేట తెలుగవుతోంది. మేము అధికారంలో ఉన్నాము, అధికార పార్టీ అని గతంలో ఉన్న పార్టీ అయితేనేమి ఇప్పుడున్న పార్టీ అయితేనేమి అనుకొని ఎస్సీ నియోజకవర్గంలో ఎస్సీలకి రావాల్సినటువంటి సంక్షేమాలు అయితేనేమి మిగతా అయితేనేమి ఇళ్లసాల అయితేనేమి పెట్టేటువంటి ఇబ్బందుల్లో మరి వీళ్ళకైతే సీఎం ఉండొచ్చు, ఇంకా వీళ్ళ పార్టీ వాళ్ళు ఉండొచ్చు, కానీ మేము ఈ విషయంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి, నేషనల్ ఎస్సీ కమిషన్ కి మరియు మానవ వనరుల కమిషన్ కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లి చేయించుకోగలుగుతాము. అధికారులు వాళ్ళకు ఒత్తాసని పలికితే వాళ్ళు ఇళ్ళకపోవటము జరుగుతూ ఉంది అనేటువంటిది గతంలో చూశారు. శ్రీలక్ష్మి విషయంలో నాటి ముఖ్యమంత్రులు వాళ్ళు చెప్పారని ఆమె చేయటం వల్ల జైలు పాలైంది. ఇప్పుడు ఉండేటువంటి అధికారులు కూడా ఇప్పుడు మా నియోజకవర్గంలో ఎస్సీల నియోజకవర్గంలో ఎస్సీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలకి అగ్రవర్ణాలకు కొమ్ము కాసి మరి వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకి అక్రమాలని సక్రమాలుగా చేయాలని చేసే ప్రయత్నాన్ని విరమించుకొని ఇప్పటికైనా కానీ వీళ్ళంతా వాళ్ళ మార్పు రావాలని వీళ్ళపైన మేము మరి తదుపరి చర్యగా బద్వేల్లో భారీ స్థాయిలో చలో బద్వేలు పిలిపివ్వటం జరుగుతుందని తెలియజేస్తాం. బద్వేల్లో జరుగుతున్నటువంటి రెవెన్యూ విషయాలపైన, మున్సిపల్ విషయాలపైన కడప నుండి నిజ నిర్ధారణ కమిటీ వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు క్షేత్రస్థాయిలో వాళ్ళందరినీ కలవడం జరిగింది, బాధితులందరితోటి మాట్లాడడం జరిగింది. ప్రధానంగా మన పూసలవాడకు సంబంధించి సాకిలామె ఆమె ఇల్లు 8 గంటలకు పోయి మర్యాదగా బయటికి పోయి ఖాళీ చేయాలని చెప్పి గోపురం ఎంఆర్ఓ గారు బెదిరించినట్టుగా ఆమె మా దృష్టికి తీసుకొచ్చింది. ఆ టైంలో నేను లేను అని చెప్పి ఆర్డీఓ గారి దగ్గర తహసీల్దార్ గారు బుకాయిస్తున్నట్టు అర్థమవుతా ఉంది. ఆధారాలు ఉంటే మాట్లాడండి, లేకపోతే మాట్లాడగాకండి అని చెప్పి తహసీల్దారు మాట్లాడుతున్నారు. అంటే బాధితులు చెప్పింది నమ్మాలా, బలవంతం చేసినది నమ్మాలా మాకు అర్థం కావటంలా. బాధితురాలు గోడోని ఏడుస్తా ఒక చిన్న పట్ట కింద కాపురం చేస్తా 20 ఏళ్ళ చుట్టూ మేము అందరినీ విచారించేసాం. వీళ్ళు ఎంతకాలం నుంచి ఇక్కడ కాపురం ఉండరు అని, 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉండరు అని చెప్పి అందరూ చెప్తూ ఉన్నారు. మరి అట్లాంటి వాళ్ళు ఇంటి దగ్గరికి మీరేం తహసీల్దారా లేకపోతే విఆర్ఓనా? మీ ఆఫీస్కి పిలిపించుకుంటే విలేకరులందరూ బయటికి పోండి అని చెప్పి విలేకరుల మీద దౌర్జన్యం చేసి ఆమె మీద దౌర్జన్యం చేసి మళ్ళా రిటర్న్ పూర్వక కంప్లైంట్ చేస్తున్నారు నా విధులకు ఆటంకంగా. మరి ఎవరు చెప్పుకోవాలా? మండల తహసీల్దారు అంటే మేజిస్ట్రేట్. ఓ మేజిస్ట్రేట్ దగ్గరికి తన బాధను ఏదో చెప్పుకుంటా, ఏడ్చుకుంటా, మొత్తుకుంటా ఉంటే నువ్వు అంగీకరించకపోతే ఇంకెవరు అంగీకరిస్తారు? వీటి మీద మేము కంప్లైంట్ ఇస్తే ఎందుకని పోలేకపోయారు? మీరు కమిషనర్ గారు ఇద్దరు సమన్వయం చేసుకొని పోయి ఆ పరిస్థితిని చూడొచ్చు కదా, ఎందుకు చూడలేకపోయారు? అంటే ఏం లావాదేవీలు జరుగుతూ ఉన్నాయి. తర్వాత కమిషనర్ గారు చాలా రకాలుగా చెప్తున్నారు. మొత్తం లోతు వంకను బ్లాక్ చేస్తే కనీసం విజిట్ చేయలేకపోయారు. ఆ నీళ్ళన్నీ దళితుల ఇళ్ళ మీదకి వస్తా ఉన్నాయి. ఇక్కడ బంకపాలెంలో శ్మశానాన్ని ఆక్రమిస్తా ఉంటే కమిషనర్ గారు ఏం చేస్తా ఉన్నారు? అంటే వీళ్ళిద్దరూ కూడబలుక్కొని జనానికి నష్టం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఆర్డీఓ గారు ఆలోచించాలి, కలెక్టర్ గారికి రిపోర్ట్ రాయాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రేపు మళ్ళా మేము సోమవారం జేసీ మేడం కూడా అందరం కలిసి కలవబోతా ఉన్నాం. అంటే బద్వేల్లో వీటన్నిటి మేము ఇచ్చినటువంటి సమస్యల మీద ఒక వారం 10 రోజులలో పరిష్కారం కాకపోతే తదుపరి కార్యక్రమం చలో బద్వేలు పిలుపు కూడా ఇవ్వాలని చెప్పి మేము చర్చించుకున్న తర్వాత ఆ పిలుపు కూడా ఇవ్వడానికి డేటు అన్ని కూడా సోమవారం తర్వాత అనౌన్స్ చేస్తాం. చలో బద్వే కార్యక్రమం లోపల ఇవన్నీ పరిష్కారం కావాలని చెప్పి ఆర్డీఓ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.